యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున జనవరి నెల 1వ తేదీ దేవుడు తన కృపా బాహుల్యము చొప్పున నిన్ను నన్ను మనలందరినీ కాపాడి తన ప్రాణాన్ని తన ఆత్మను మనలో ఉంచి తాను మనలో ఉండి ఒక నూతన సంవత్సరం మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కార్యమని ఆ యేసు పరిశుద్ధ నామమున అందరికీ నా యొక్క శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అంతేకాకుండా కల్వరి ఛానల్ ద్వారా ప్రతి గురువారం 6 గంటల నుండి 6:30 వరకు ప్రార్థనా శక్తి కల్వరి ఛానల్ ద్వారా ప్రవేశించబడ్డం వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ఈ ప్రార్థనా శక్తి ద్వారా వచ్చేటటువంటి యేసుక్రీస్తు సందేశములను వింటున్నటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సర శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి ఆ మహాత్ముడు, పుణ్యాత్ముడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, నిత్యుడు, నిజమైన దేవుడు, నానను దేవుడు, నిన్నా నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు, అల్ప ఒమేగా అయినటువంటి దేవుడు, ఆది అంతం లేనటువంటి దేవుడు ఈ గొప్ప తరుణం ఇచ్చాడు. ఆయన నామమున వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క వందనాలు, ఈ నూతన సంవత్సర శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా కల్వరి ఛానల్ ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి సాంకేతిక నిపుణులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, అంతేకాకుండా ఈ యొక్క ఛానల్ నడిపిస్తున్నటువంటి ఇందిరా గారికి దేవునికి కృపను బట్టి మా యొక్క నిండైన వందనాలు తెలియపరుస్తూ ఈ నూతన సంవత్సరం శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాను. మహోన్నతుని కృపా బాహుల్యం, మరో నూతన సంవత్సరం చూచేటటువంటి గొప్ప భాగ్యం ఈ భూనివాసులైనటువంటి మనందరికీ దక్కింది. ఈ తరుణం అనేక మంది జీవితాల్లో గత సంవత్సరం పోయినటువంటి వారి జీవితాల్లో ఈ సంవత్సరం చూడనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి కుటుంబాల్లో దుఃఖం ఉన్నటువంటి కుటుంబాలకు కూడా మేము వారితో పాటు దుఃఖిస్తూ ప్రగాఢ సంతాపాన్ని వారికి తెలియపరుస్తూ బ్రతికున్న మీకు ఇమానుయేలు దేవుడు తోడై ఉంటాడని, దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలు ఈ నూతన సంవత్సరంలో యేసుప్రభును కలిసి యేసుప్రభుతో నివసిస్తూ ఆయనని మీ హృదయంలో చేర్చుకొని నడవాలని కోరుతూ ఉన్నాను. మానవాళి ప్రపంచంలో ఇంత సమస్యలలో సతమతమై నలిగిపోతున్న రోజులివి. ఒక్కసారి ఈ రోజులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఒక పక్క మతోన్మాదులు, ఒక పక్క పైశాచిక కార్యక్రమాలు, మారణ హోమాలు, జాతి వర్గాల వివక్షలు, అత్యాచారాలు, రోజు అత్యాచారాలే, పసిపిల్ల మొదలుకొని ముసలి వరకు అత్యాచారాలే, తుఫానులు, జల ప్రళయాలు, సముద్ర ఘోష, భూకంపాలు, ఆకలి చావులు, యుద్ధాలు, ఇవన్నీ మనం గత సంవత్సరం చూసుకుంటూ వస్తున్నాం. వీటన్నిటిని ముగించుకొని ఒక నూతన సంవత్సరంలోనికి నీవు నేను రావడం, దేవుని కృప వలన మనం ఒక నూతన దినాన్ని, నూతన సంవత్సరం చూడగలిగాం. రోజు పేపర్ చూస్తూ ఉంటే ఎంత మారణ హోమం అండి. ఒక పశువు కంటే హీనంగా మానవుడు తయారైపోయాడు. అత్యాచారాలు చూస్తూ ఉంటే పసికందు 3 సంవత్సరాల పాప నుండి 90 సంవత్సరాల వృద్ధురాల వరకు ఈ యొక్క అత్యాచారం జరుగుతూ ఉంది. మరి మనం ఎటు వెళ్తున్నాం? ఏం జరుగుతుంది? మానవ చరిత్ర ఎటుపోతుంది? ఇంత భయంకరమైనటువంటిది సృష్టి ఎంత భయంకరంగా విలపిస్తూ ఉంది మానవులను బట్టి. సముద్రం ఘోషిస్తూ ఉంది, మహాభయంకరమైన తుఫాన్లు సముద్రంలో. మరి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో దైవ ప్రసాదితమైన సమయం, ఆయుస్సు, దేవుడు మానవాళికి బహుకరించిన అద్వితీయ కానుక ఒక నూతన దినం. ఈరోజు బ్రతికున్నామంటే దేవుని యొక్క కృప. దైవ సంకల్పానికి భిన్నమైన ప్రవృత్తి రాను రాను పెరిగిపోతూ ఉంది. గతంలో ఎన్నడూ విని కని ఎరగనంతగా ఆధునిక యుగంలో ఈ ప్రపంచంలో ఆత్మహత్యలండి. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, రైతులు ఆత్మహత్యలే, యవనస్తులు ఆత్మహత్యలే, అన్ని ఆత్మహత్యలే. ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలే. అనగా ప్రేమ లేని తనం మానవుల లోపట, అనగా ప్రేమ, జాలి, కనికరం, దయ అనేటువంటి నశించిపోయినాయి. పిల్లలను తల్లిదండ్రులు చంపడం, తల్లిదండ్రులు పిల్లలను చంపడం. ఈ యొక్క ఆధునిక యుగంలో దురాచారాలు ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా దోపిడీలు, మాదక ద్రవ్యాలు, ఎక్కడ చూసినా దొంగతనాలు. మరి ప్రియమైన
వారలారా, బానిసత్వం లేదనుకుంటున్నా, బానిసత్వం పెరిగిపోతుంది. అనగా ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది డబ్బు, సాతాను తప్ప మరొకటి కాదని నేను ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నాను. డబ్బు ఉంటే ప్రజలు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు. విశ్వాసులు సైతం, అనగా దేవుడున్నాడని నమ్మినటువంటి ప్రజలు సైతము ఈ సాతానుడు డబ్బు చేత తన వైపునకు తిప్పుకుంటున్నటువంటి రోజులు ఇవే. పైకి బాగానే భక్తులుగా కనబడతారు, సాధువులుగా కనబడతారు, బాబాలుగా కనబడతారు, చాలా ఋషులుగా కనబడతారు, సన్యాసులుగా కనబడతారు. వారి ఆంతర్య జీవితం మేడు పండును పోలినటువంటి జీవితాలుగా చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఈయన గురువు అని వెళ్తే గురువు ఏం చేస్తున్నాడో మనకు తెలుసు. మరి ఇలాంటి భయంకరమైన రోజుల్లో దేవుని కృపా బాహుల్యములో నిన్ను నన్ను రక్షించి సమస్త కీడును దూరం చేసి సమస్త కీడును ఛేదించుకుంటూ ఒక నూతన సంవత్సరంలో మనం అడిగడం నీ చేత నా చేత అయింది కాదు. దినాన్ని నువ్వు సంపాదించుకోలేదు, దేవుడిచ్చాడు. కొత్త సంవత్సరాన్ని నువ్వు కొనుక్కోలేదు, దేవుడు నువ్వు ప్రసాదించాడు. మనం గత సంవత్సరం మనకు సాయంగా ఉన్నాడు దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు ఇమానియేల్, దేవునికి పేరు ఇమానియేల్. ఇమానియేల్ అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని అర్థం. ఇమానియేల్ అనే దేవుడు మనకు తోడుగా ఉండి ఇన్నాళ్ళు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మనకు తోడుగా ఉండి కాపాడుతాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున దైవ వర్తమానం అందించాలని దేవుడు ఈ గొప్ప తరుణం నాకు ఈ కల్వరి ఛానల్ ద్వారా లభించడం, ఒక గొప్ప వర్తమానాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఇంతవరకు మార్పు అనేది చెందనివారు ఈ నూతన సంవత్సరంలో నూతన జన్మ పొందిన వారుగా, అనగా నూతన జన్మం పొందిన వారుగా అంటే పాపాన్ని విడిచిపెట్టి ఇన్ని రోజులు తప్పు చేశాను భయ్, ఈ రోజు నుంచి నేను మంచి నీతిగా బతుకుతా, న్యాయంగా బతుకుతా, డబ్బుకు దూరంగా ఉంటా, అన్యాయం చేయ, అక్రమం చేయ, తాగా, సిగరెట్ తాగా, వ్యభిచారం చేయ, దొంగతనం చేయ, అబద్ధాలు ఆడ, మోసం బతుక అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు మెండైన దీవెనలు అనుగ్రహిస్తాడు. మారు మనసు పొంది దేవుని అంగీకరించి మనసు మార్చుకొని క్రీస్తును వెంబడించాలి. ఈ మనసు మార్చుకునే విషయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని కొన్ని వచనాలు కూడా మనం చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుండి ఈ రీతిగా ఉంది. మీకు ఏమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలోని పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదునని అనేను, కానీ పోలేదు. మొదటోడు పోనన్నాడు, పోయాడు. రెండోవాడు పోతానన్నాడు, పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు అని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు ఆ రోజులు ఆయన జీవించినటువంటి దినాల్లో సుంకరులను, వేశ్యలను చూసి, సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, మీరు అతని నమ్మలేదు. అయితే సుంకరులు, వేశ్యలు అతని నమ్మిరి, మీరు అది చూచియు అతని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. మారు మనసు కావాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఒక మనుషుడికి 2 కుమారులు. ఒకరిని పిలిచి, కుమారుడా, ద్రాక్ష తోట ఉంది నాయనా, వెళ్ళి పని చేయమని చెప్పాడు తండ్రి. నేను పోను అన్నాడు. మరి అంతలో ఏం జరిగిందో తెలియదు, కానీ బయటకు వెళ్ళి బహుశా అనుకున్నాడేమో, అయ్యో మా నాయన అడిగింది ఎంత, మా నాయన చెప్పింది ఎంత, ద్రాక్ష తోటలో పని చేయమన్నాడు అని ఆయన హృదయంలో ఒక తలంపు, సమ్ చేంజ్ జరిగింది. మా నాయన మాటకు నేను విరుద్ధం చేస్తే బాగుండదు, తల్లిదండ్రుల మాట సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు మాట వినకపోతే తప్పు అని అనుకున్నాడేమో. వాళ్ళ నాయన చెప్పినట్లు చేస్తానని, తండ్రి చెప్పినట్లు చేయాలన్నటువంటి మనస్సు. పరిశుద్ధ గ్రంథం ఎఫ్ఎస్సి పత్రికలో 6వ అధ్యాయం 1-2 వచనాలు ఉంటుంది. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. మరి మనం పొందినటువంటి ఆజ్ఞల్లో చూస్తాం పాత నిబంధన గ్రంథంలో, నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమించుము. ఈ కుమారుడు అలాగే అనుకున్నాడేమో, పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ మనసుకు మార్చుకొని పోయాడు, వెళ్ళి పని చేశాడు.
రెండో వాడిని పిలిచాడు. వీడు మంచివాడు అనుకున్నాడు. తండ్రికి ఇంకా తెలియదు ఈ సంగతి. రెండో వాడిని పిలిచి, బాబు ద్రాక్ష తోటల పని ఉంది నాయనా, వెళ్ళు. పెద్దవాడికి చెప్తే వాడు ఫోన్ అన్నాడు. నీవైనా వెళ్ళి చేస్తుంటే, ఓ మంచిది డాడీ, నేను వెళ్ళి చేస్తా డాడీ, నేను తప్పక వెళ్తాను డాడీ, తప్పక వెళ్తాను అన్న అన్నాడు. కానీ వాడు బయటకు వెళ్ళా, ఈ ముసలోడు చెప్పింది ఎందుకు చేయాలా, ఈయనకు పని లేదు, నాకో పని చెప్తున్నాడు అనుకొని వచ్చినాక వెళ్ళావట్టు వెళ్ళి వచ్చినాని చెప్తే అయిపోతుంది, అబద్ధం ఆడితే సరిపోతుంది. న్యాచురల్గా పోయాడు. ఆయన మాటను లెక్కనే చేయలేదు, వెళ్ళిపోయాడు. అప్పుడు తండ్రి తెలుసుకున్నాడు ఎవడు వెళ్ళాడు ఎవడు వెళ్ళలేదని. అక్కడ అడుగుతున్నాడు, ఇద్దట్లో ఎవడు తండ్రి మాట విన్నట్టు. మొదటివాడు పోనని మనసు మార్చుకొని వెళ్ళాడు. రెండోవాడు వెళ్తానని చెప్పి వెళ్ళలే. ఇందులో ఎవడు మంచోడు చెప్పమనంటే ఆ వాక్యంలో రాయబడి ఉంది, తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. మొదటివాడే అయ్యా పోదునని కానీ పోలేదు. ఆ ఇద్దరిలో ఎవడు గొప్పవాడు ఎవడు మంచోడంటే పోను అని చెప్పి మనసు మార్చుకున్నవాడు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క మాట విని అట్లా విడిచిపెడుతున్నారు. అంటే రెండో వాడిని పోలిన వాళ్ళు దేవుని దగ్గర బాగానే ఉంటారు, గుడిలో బాగానే ఉంటారు, సందా బాగానే ఉంటుంది, కానుక బాగానే ఇస్తారు, డొనేషన్స్ ఇస్తారు, గుడులు కట్టిస్తారు, ఓ గొప్ప గొప్ప రివైవల్ మీటింగ్స్ జరిపిస్తారు, గొప్ప గొప్ప భక్తులను పిలుస్తారు, గొప్ప గొప్ప బిషప్లను పిలుస్తారు, మోడరేటర్లను పిలుస్తారు, అందరినీ పిలుస్తారు. కానీ హృదయాన్ని మార్చుకోరు. ఇగో ఇక్కడ మొదటి వాడిని పోలినటువంటి ప్రజలుగా నేను ఈ రోజున ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ప్రియబిడ్డలారా, మన మనసును మార్చుకోవాలి. హృదయం మనం పాపులమే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. దేవుని మహిమ రావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, మనసు మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి. ఈ మొదటివాడు పాప హృదయంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తండ్రి మాటను తిరిగి రియలైజ్ చేసుకున్నాడు, రిపెంట్ చేసుకున్నాడు, తండ్రి ప్రకారం మాట వినాలని వాడు పని చేసి వచ్చాడు ద్రాక్ష తోటలో. ఈరోజు యేసయ్య నిన్ను అది పిలిచి చెప్తున్నాడు, బిడ్డా ఇదిగో నీకు ఈ పని అప్పచెప్పాను, చెయ్యు. సరే మంచిది అంటూ ఉన్నాం. ప్రభు ప్రార్థన వచ్చు, అపోస్తల విశ్వాసూత్రం వచ్చు, బైబిల్ పాట వచ్చు, పాటలు పాడడం వచ్చు. కానీ యేసయ్య మాట చెప్పినట్లు చేయడం రాదు. చిలక పలుకుల్లాగా అన్ని బైబిల్ నేర్చుకుంటున్నావు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు. హృదయాన్ని మార్చుకుంటున్నావా? హృదయాన్ని మార్చుకోవాలి, మారు మనసు కావాలి. మారు మనసు లేకపోతే లాభం లేదు. పరలోకంలో మారు మనసు పొందిన ఒక పాపి విషయము దేవుడు సంతోషిస్తాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉండినాయి. ఆమె ఒక నాణ్యం పోగొట్టుకుంది. మరి లూకాసు వార్త 15వ అధ్యాయం 7 నుంచి 10 వరకు మనం చదువుతాం. ఒక నాణ్యం పోయింది. పోయిన దాని కొరకు ఆమె వెతుకుతూ ఉంది. 9 రూపాయలు ఉన్నాయి కదా, అవసరం లే, పోయింది కావాలి. ఆ పోయిన దాన్ని వెతికి ఆమె దొరకగానే సంతోషపడ్డది. నా రూపాయి నాకు దొరికిందని. ఆ పోయిన దాన్ని పోయినా సరే నాకు 9 నేను సంతోషపడలేదు. 9 అవసరం లే, పోయింది కావాలి. ఈరోజు యేసయ్య అంటున్నాడు, తప్పిపోయిన వాడు కావాలి, నశించిన వాడు కావాలి. మీరు 99 మంది ఉన్నారు, కానీ వాడి కూడా కావాలి. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరలోకములో మారు మనసు నొందిన ఒక్క పాప విషయం సంతోషం ఎక్కువగా జరుగుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 7 నుంచి 10 వరకు మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో మనకు తప్పిపోయిన కుమారుడు అంటాం. ఒక ఆయనకి 2 కుమారులు ఉండరి, పెద్దవాడు చిన్నవాడు అని చెప్పుకుంటాం. చిన్నవాడు వెళ్ళిపోయాడు, అంత కథ నేను చెప్పను. కానీ చిన్నవాడు వెళ్ళాక జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. ఇప్పుడు సమయం లేదు. చివరికి ఆ పందుల పొట్టు కూడా తినేటటువంటి భాగ్యం లేనప్పుడు కానీ హృదయంలో మారు మనసు, పశ్చాత్తాపం, అయ్యో మా నాన్న దగ్గర కూలి వాళ్ళు ఉన్నారే, మా నాన్న దగ్గర ఎంతోమంది సేవకులు ఉన్నారే, తండ్రి మాట వినకపోతేనే, అయ్యో మా నాయన చెప్పినట్టు వినలేదు, ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు, అయ్యో పొరుగురు నుంచి వస్తేనే హైదరాబాద్కి వచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నా, హోటళ్ళలో తింటున్నా, ఆ యొక్క ప్లేట్లు కడుగుతున్నా, రోడ్ల మీద వండుకుంటున్నా. తండ్రి మాట వింటే హాయిగా ఉండేది. ఇగో తప్పిపోయిన కుమారుడి విషయంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 17లో రాయబడిన మాట, ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు రిపెంటెన్స్ జరుగుతుంది. అక్కడ
వానికి బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానం అప్పుడు ఉద్ధరించి, అయ్యో మా నాయన దగ్గరికి వెళ్తా. వచ్చాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి కర్ర తీసుకొని 2 కొట్టి అని పంపలే. నా కుమారుడా రా, నీలో మారు మనసు చెందింది, నీ మార్పు చెందింది, నూతన సంవత్సరం మార్పు కావాలి, నా దగ్గరకు రా. తీసుకొని పోయాడు, విందు చేశాడు. ఎంత గొప్ప సంతోషం. తండ్రి హృదయం అలాంటిది, యేసయ్య హృదయం అలాంటిది, దేవుని హృదయం అలాంటిది. పాపి నశించడం కాదు, పాపి మారు మనసు పొందాలి. ఈ రోజున ఈ సువార్త వింటున్నటువంటి నూతన సంవత్సర శ్రేయోభిలాషులారా, నూతన సంవత్సర శ్రోతలారా, హృదయము మారు మనసు పశ్చాత్తాపము లేకపోతే ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో వచ్చిన ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో వచ్చిన ప్రయోజనం లేదు. ఇదిగో తప్పిపోయిన నాణ్యం దొరికితే సంతోషపడుతూ ఉన్నారు, తప్పిపోయిన గొర్రె దొరికితే సంతోషపడుతూ ఉన్నారు. ఇక బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తండ్రిని దగ్గరికి వచ్చాడు. మరి ఆ రీతిగా మన బుద్ధి ఎప్పుడు వస్తుంది? మనం బుద్ధి గలవారమా? కొంతమంది అనుకుంటున్నారు, నేను చాలా నీతి క్రియలు చేస్తున్నాను, ధర్మం సమత ధర్మం చేస్తున్నాను. అందరు ధర్మం చేస్తున్నారు, అన్ని కులాలు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు, అన్ని కులాల వాళ్ళు ధర్మం చేస్తారు. చాలాసార్లు నేను గమనిస్తూ ఉంటాను. గుడుల దగ్గర మంచి మంచి బేకరీ బ్రెడ్స్ తెచ్చి పంపిస్తారు, మంచి మంచి బెడ్షీట్లు తెచ్చిస్తారు, మంచి మంచి వస్తువులు తెచ్చిస్తారు, కొత్తవి పాడైనవి కాదు. ఎందుకు? ఈ పుణ్యకార్యాల ద్వారా వాళ్లకు మోక్షం లభించాలని. పుణ్యకార్యాల ద్వారా మోక్షము లభించదు. వాళ్ళు క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, ప్రపంచంలో ఉన్న ఏ జాతి వారు కానీ దానం ధర్మం చేయడం బట్టి నీకు మోక్షం వస్తుందంటే తప్పు. అదొక మంచి కార్యం మాత్రమే. దానం ధర్మం చేయడం తప్పనలే, చేయండి. దానం ధర్మం కంటే ముఖ్యంగా నీలో ఉండేటటువంటి తప్పు ఏదో నీ హృదయాన్ని మార్చుకోవాలి. ఈ నూతన సంవత్సరం పాపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి, దొంగతనం చేయొద్దు, ఇంకొకరి మీద అసూయ పడొద్దు. వాడు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి, వానికి మేలు జరగాలి, నీకు మేలు జరగాలి, వాడు గొప్పవాడు కావాలి, నువ్వు గొప్పవాడు కావాలి. అలాంటి మనస్సు నీకు ఎప్పుడైతే వస్తుందో అది మంచి మనసు, యేసుక్రీస్తు కలిగిన మనస్సు. ఆ మనసు కలిగినప్పుడు నీ హృదయంలో నిజంగా పశ్చాత్తాపం కలిగినట్టే, నీ హృదయంలో దేవుని యొక్క మోక్షం లభించినట్టే. మరి అప్పుడు నిత్య జీవం వెళ్తావు. ఇంకొక ఆయన ఉన్నాడు, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వరకు మనం చదువుతూ ఉంటే ఆయనకు నిత్య జీవం కావాలి, చాలా మంచివాడు, నిత్య జీవం కావాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి నిత్య జీవం కావాలని వచ్చి బోధకుడు నిత్య జీవం పొందకు నీ ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. అయితే నిత్య జీవం కావాలని అడుగుతున్నావు బిడ్డ, మంచిదే, చాలా మంచివాడివి. కానీ ఒక్కటే, నీవు ఆజ్ఞలు పాటిస్తున్నావు, మొదటి నుంచి దేవుడు అంటే నీకు ఇష్టం, నిత్య జీవం కావాలని చాలా ఇష్టం ఉంది. కానీ నీకొకటి కొదవగా ఉంది బిడ్డ. ఏం చెప్పునైనా, నీ ఆస్తి బీదలకిచ్చి రా, నీకు నిత్య జీవం ఇస్తానన్నాడు. మత్తయి సువార్త 19, 16 నుంచి 22 వరకు. అక్కడ చూస్తూ ఉంటే ఆ నిత్య జీవం కావాలన్నటువంటి మనిషి ఆస్తి బాగుంది కాబట్టి బీదలకు ఇవ్వడం ఇష్టం లే. ముఖము చిందపుచ్చుకొని, అరే ఈ బోధ బాగలేదు భయ్, ఇది బాగలేదు, నిత్య జీవం కావాలి, ఆజ్ఞలు వస్తాయి, బైబిల్ వస్తుంది, అన్నీ వస్తాయి, పాటలు పాడతాడు, పద్యాలు చెప్తాడు, దేవునికి మొక్కుతాడు రోజు. కానీ ఉన్న ఆస్తి బీదలకి అంటే ఇష్టపడడు. వ్యసనపడి ముఖం మార్చుకొని ఇంటికి వెళ్ళాను ఆ యవనస్తుడని రాయబడి ఉంది. మరి ఈ లోకంలో దేవుణ్ణి డబ్బును ప్రేమించలేవు. నీకు డబ్బు అవసరం లేదంటలేను, డబ్బు సెకండరీ, దేవుని ప్రేమించు. నీకు కలిగింది దేవుని నామం ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడు. ఈ లోకంలో చాలామంది డబ్బును ప్రేమిస్తూ, అక్కడ యేసయ్యను కూడా ప్రేమిస్తూ, చేయవలసిన కార్యాలని చేస్తూ లోకాన్ని విడవడానికి ఇష్టపడడం లేదు. లోకాన్ని విడవడానికి ఇష్టపడడం లేదు అంటే హృదయంలో మారు మనసు లేదు, హృదయంలో పశ్చాత్తాపం లేదు. హృదయంలో మారు మనసు పశ్చాత్తాపం కావాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, యూదుల అధికారి నికోదేము, ఒక పరిసయ్యుడు. అతడు దేవుని దగ్గరికి వచ్చాడు, అయ్యా నా కొత్త జన్మం కావాలన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. బాబు నీ కొత్త జీవితం కావాలి, దేవుని రాజ్యం కావాలి. యేసు అన్నాడు, ఒక నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించితే మరి నూతన జన్మం నీకు జరుగుతుంది. అంటే నీ జీవితంలో మారు మనసు పొందాలి, హృదయం మార్చుకోవాలి.
పాత జీవితం విడిచిపెట్టాలి, పాప జీవితం విడిచిపెట్టాలి, రూపాంతరం చేయబడాలి. ఆయన అడుగుతున్నా నీకోదేం, ఇంత పెద్దవాడు తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ ఎట్లా పుడతాడయ్యా? తల్లి గర్భంలోనికి పుట్టాల్సిన అవసరం లేదు. నీకు నూతన జన్మం కావాలంటే, కొత్త జన్మం కావాలంటే, దేవుని రాజ్యం నీలోనికి రావాలంటే దేవుని అంగీకరించి నీ హృదయంలో మార్పు చెందడమే నూతన జన్మం. అదే బాప్తిస్మం, అదే ఆత్మీయమైన బాప్తిస్మం, అదే విడుదల. గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. గాలి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. గాలి ఉన్నదని చెప్తాం. అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు. నీకు నూతన జన్మం నిజంగా కావాలంటే నీ హృదయ పరివర్తన కలగజేస్తాడు, మారు మనసు కలగజేస్తాడు, పశ్చాత్తాపం కలగజేస్తాడు, పాప జీవితాన్ని విడిచిపెడతాడు. అప్పుడు నూతన జన్మం నీ జీవితంలో వస్తుంది. అంటే ఈ నూతన సంవత్సరం, ఈ 2015వ సంవత్సరం నువ్వు క్రీస్తులో ఉండాలంటే పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. యు మస్ట్ బీ ఇన్ ఎ క్రైస్ట్, దెన్ యు ఆర్ ఓన్లీ ద న్యూ క్రియేషన్. యేసుక్రీస్తులో నీవు నూతన వ్యక్తి కావాలి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. ఈ నూతన సంవత్సరం దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చూస్తున్నామంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 21లో చూసినట్లు పాత బట్టకు కొత్త గుడ్డ మాసికేస్తున్నాం. పాత బట్టకు కొత్త గుడ్డ చినిగిపోయింది. కొత్త బట్ట తీసి పాత బట్టకు మాసికేస్తే ఏమవుతుంది? ఆ చినిగి ఎక్కువైతుంది. కొత్త బట్ట అట్లనే ఉంటుంది, పాత బట్ట అంతా చినిగిపోతుంది, మాసిక ఎక్కువ అవుతుంది. నేనేమంటున్నానంటే కొత్త బట్ట పాత బట్టకు మాసికేయడం కాదు, కొత్త బట్టకు మాసికనేయాలి. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోసామనుకోండి, ఏమవుతుంది? తిత్తులు పగిలిపోతాయి, అది కుళ్ళిపోతుంది, ఉబ్బిపోతుంది ద్రాక్షరసం. అప్పుడు తిత్తులు పగిలిపోతాయి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులను వేయాలి. అంటే ఈరోజు నీ కొత్త తిత్తులు కావాలి నీ బ్రతుకు అనగా నీ హృదయము మార్పు చెందాలి, యేసయ్య వాక్కుతో నిండాలి. మరి నూతన హృదయం నీ జీవితంలోనికి రావాలి. హెజ్కేల్ ప్రవక్త 36:36లో ఇదిగో నూతన హృదయం నీకు నేను ఇస్తాను, రాతి గుండె తీసివేసి మాంసము గుండె నీకు ఇస్తాను. నీ హృదయ పరివర్తన కలగాలి, నీవు మారు మనసు చెందాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. ఈరోజు ఏం చేస్తున్నారంటే మానవులు పాపాలకు రంగులు అద్దుతున్నారు, పాపం చేస్తున్నారు, రంగులు అద్దుతున్నారు. ఎన్ని రంగులు అద్దినా ఆ పాపపు మర్కలు పోవు. పాపమే. ఈ పాపపు మర్కలకు రంగులద్ది లోపట భయంకరం ఉన్న మీదికి తెల్ల కనబడేటట్టు చేస్తున్నారు. ఆ రంగుతో నీ హృదయం మారదు. పాపపు జీవితం, నీ పాపాలకు రంగులు అద్దడం, ఎన్ని రంగులు అద్దిన అవినీతి పాపమే. ఎన్ని మాసికలు వేసినా చినిపోయిన గుడ్డ చినిపోయిందే, దాగలేదు. మరి ఏం చేయాలయ్యా నన్ను అడుగుతున్నావా? యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనంలో పాపం ఒప్పుకోవాలి. దేవుడు నూతన హృదయం నీకు ఇస్తాడు, నూతన పరివర్తనని కలగజేస్తుంది, నీ జీవితం మారిపోతుంది. అందుకే మొదటివాడు పోనని చెప్పాడు, కానీ తండ్రి యొక్క మాటను లక్ష్యం చేసి హృదయం మార్చుకున్నాడు. ఈ నూతన సంవత్సరం నా తోటి సహోదరులారా, బట్టలు మారుస్తాం, కొత్త భవనాలు మారుస్తాం, కార్లు మారుస్తాం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మారుస్తాం, పుస్తకాలు మారుస్తాం, బెడ్షీట్లు మారుస్తాం, కార్పెట్లు మారుస్తాం, కాళ్ళ చెప్పులు మారుస్తాం, తిరిగేటటువంటి ఆ యొక్క మన పరిసరాలన్నింటినీ మారుస్తాం. కానీ హృదయాన్ని మార్చుకోవడం లేదు. హృదయం మార్చుకోండి, రెపెంట్ కండి, ప్రభు దగ్గరకు రండి, ప్రభు దీవిస్తాడు. నూతన సంవత్సర దీవెనలు అత్యధికంగా మీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప, అలాంటి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు హృదయ పరివర్తన నీకు జరగాలని కోరుతున్నాడు, పశ్చాత్తాపం రావాలని కోరుతున్నాడు, మారు మనసు చెందాలని కోరుతున్నాడు, నీ జీవితాన్ని మార్చుకోవాలని కోరుతున్నాడు. అప్పుడు నూతన సంవత్సరం అంతయు ఇమ్మానుయేలనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తలలు వంచండి, ప్రార్థిస్తాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, జగత్ రక్షక, నీకే స్తుతి వందనాలు నాయనా. ఎంత గొప్ప దేవుడవయ్యా.
శ్రమ, కష్టం, బాధలు, మరణకరమైనటువంటి తొందరలు, ఆత్మహత్యలు చేసుకోవాలన్నటువంటి బాధలు, ఎంతోమంది విరిగి నలిగిపోయారు. తోటి వారిని కోల్పోయారు, బిడ్డలను కోల్పోయారు, తల్లిదండ్రులను కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు. దయగల ప్రభువా, అపవాది అనేక రీతులుగా భయపెట్టింది. ప్రభువా, అపవాది మరణించడానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసింది. దేవుని కృపా బాహుల్యము చొప్పున మరొక నూతన సంవత్సరం నూతన ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత దీవెనలు అనుగ్రహి మాకిచ్చినందుకు నీకే స్తుతి వందనాలైనా. నీ మాట వింటాం తండ్రి. మేము ఆ యొక్క ఇద్దరు కుమారులు, మొదటి కుమారుని వలె పోనన్నాడు, హృదయం మార్చుకొని నీ దగ్గరకు వచ్చాడు. మేము కూడా ప్రభువా మా హృదయాలు మార్చుకొని నీ దగ్గరకు వస్తాం. ఈ సంవత్సరం అంతా నీ దీవెనలు ప్రసాదించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు, ఆశీర్వాదములు తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీకోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రాలుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే దాసగా.